give it to me, I'll give it to you. I know what you want, you know I got. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. దిస్ ఈస్ వింధ్య బొండడా ఫ్రమ్ సెకండ్ ఇయర్ VNYS. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన టాపిక్తో ఏంటంటే అది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ గర్ల్స్ అనమాట. అదేంటంటే డిస్మెనోరియా అంటే మెన్స్ట్రల్ క్రాంప్స్. సో అది న్యాచురోపతి విధాల్లో ఎలా తగ్గించుకోవాలో చిట్కాలు చెప్తాను, రాసుకోండి. సో ఒక కామన్ టాపిక్ అనేది మెన్స్ట్రల్ క్రాంప్స్ అనమాట. దాన్నే డిస్మెనోరియా అంటారు. ఇప్పుడు డిస్మెనోరియాని తగ్గించుకునే ఒక పాపులర్ డ్రగ్ అనేది మెఫ్టాల్స్పైస్. ఆ మెఫ్టాల్స్పైస్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ని ఇన్హిబిట్ చేసి దాన్ని మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేది తగ్గిస్తుంది. ఏంటంటే అసలు మనకి మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందులో ప్రోస్టాగ్లాండిన్ అనేది రిలీజ్ అయ్యి యూట్రైన్ కంట్రాక్షన్స్ అనేది కాజ్ చేస్తుంది. సో దానివల్ల మనకి మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేది వస్తుంది. సో మెఫ్టాల్స్పైస్ యూస్ చేసుకోకుండా మిగతా న్యాచురోపతి విధాల్లో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు చిట్కాలు రాసుకుంటాం అన్నమాట. అవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది హైడ్రోథెరపీ. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసిందే. అదే అబ్డామినల్ ప్యాక్ ఆర్ హాట్ ప్యాక్ ఆన్ అవర్ అబ్డామిన్. సో అదేంటంటే హాట్ వాటర్ బ్యాగ్ అనేది అబ్డామిన్ మీద పెట్టుకుంటే దట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ పీరియడ్ క్రాంప్స్ అనమాట, అబ్డామినల్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్. అది ఒక విధానం. అండ్ సెకండ్ ఏంటి, త్రూ యోగా ప్రాక్టీసెస్ లైక్ ఉష్ట్రాసన అండ్ బటర్ఫ్లై మూమెంట్స్, ఇంకా ధనురాసన, మత్స్యాసన, పవన్ముక్తాసన, వజ్రాసన, ఈ అన్ని ఆసనాలు చేయడం వల్ల కూడా పీరియడ్ క్రాంప్స్ అనేవి తగ్గుతుంది. సో ఈ యోగాసన మెకానిజం ఏంటంటే ఈ యోగాసనాస్ చేయడం వల్ల మనకి యూట్రస్కి కానీ అబ్డామినల్ ఆర్గన్స్కి కానీ బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూట్రిషనల్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై కూడా మన మజిల్స్కి ఇంక్రీజ్ అవ్వడం వల్ల పీరియడ్ క్రాంప్స్ అనేవి తక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ యోగాసన అండ్ హాట్ ప్యాక్ ద్వారానే కాకుండా ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ ద్వారా కూడా మనకి వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట. సో ఇవన్నీ టిప్స్ అన్నీ ఒక్కొక్క ఇండివిజువల్కి అందరికీ సేమ్ ఉండదు. బేస్డ్ ఆన్ ద సివియారిటీ, దేర్ హెల్త్, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది అనమాట. సో మీకున్న సివియారిటీ బట్టి మీ దగ్గరలో ఉన్న న్యాచురోపతి ఫిజిషియన్ని కానీ ఆర్ ఎనీ అదర్ డాక్టర్ ఆర్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే దట్ విల్ బి బెటర్. సో మీకు ఎవరైనా న్యాచురోపతి ఫిజిషియన్ కన్సల్టేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.